అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి ఒక పెయిడ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య ఎందుకో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. బహుశా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పేమెంట్ ఇవ్వట్లేదేమో, కానీ ఎక్కడ కనపడినా కూడా ఈ మధ్య వీడియోలతోటి వైఎస్ఆర్సీపీ పార్టీని రంపం కోతకు వస్తున్నాడు. దీనికి చాలామంది చెప్తుంది ఏంటంటే, ఈయన జనసేన పార్టీ మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటానికి తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేశాడు అనేటువంటిది ప్రజలు నమ్మటంతో ఇక నాగేశ్వరరావు గారు చెప్పేటువంటి వాటికి మనకు క్రెడిబిలిటీ లేదు అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనకు పేమెంట్ ఇవ్వటం ఆపేశాడు. ఇప్పుడు నిన్నటిదాకా ఆయనకు సపోర్ట్ చేసి ఆయనకు మద్దతు పలికినటువంటి వైసీపీ పేటీఎం కుర్రోళ్ళు ఇప్పుడు ఆయన వైసీపీని మాస్ బ్యాటింగ్ చేస్తుంటే ఆయనకి కౌంటర్ ఇవ్వలేక, ఎందుకంటే కౌంటర్ ఇస్తే నిన్నటిదాకా ఆయన వీళ్ళు పొగిడారు కదా, ఇప్పుడు ఆయనకి కౌంటర్ ఇవ్వలేక, అలాగని అతను చేసేటువంటి కంటెంట్ని కట్టడి చేయలేక పాపం మా పేటీఎం కుర్రోళ్ళు మదనపడిపోతున్నారు. తాజాగా ఇంకొక అద్భుతమైనటువంటి అస్త్రాన్ని ఆయన సంధించాడు. మామూలుగా మనబోటోళ్ళని చెప్తే టీవీ5 సాంబాలను ఇంకెవరని చెప్తే వీళ్ళు ఒప్పుకోరు, కానీ ఆయనే చెప్పాడు. ఆయన చెప్పడం మామూలుగా లేదు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఢిల్లీలోనే పీకలేదు, ఏడేం పీకుదాం అనుకుంటున్నారా, మీకు మీరే జాకీలు వేసుకుంటున్నారు, మీ పార్టీకి అంత సీన్ లేదు, అది జాకీలకి గీజులు పెట్టే పార్టీ తప్పటి నుంచి మీకు అంత సీన్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నాడు. జంతర్ మంతర్లో ఆంధ్ర కాక్రోచ్ ఎందుకు కనబడలేదు? నిజంగా మీ కాక్రోచ్ ఉద్యమం పైన అంతటి అభిప్రాయమే ఉంటే మరి ఆంధ్ర కాక్రోచ్ ఆంధ్రకి ఎందుకు పరిమితం అయ్యారు? మీరు పోనీ ఆంధ్రప్రదేశ్ లో ప్రొటెస్ట్లను ఎలా చేయలేదు అనుకుందాం. మీకు బెంగళూరులో ప్రొటెస్ట్లు జరిగాయి కదా, జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు బెంగళూరులో ఉంటారు కదా, హైదరాబాద్ లో ప్రొటెస్ట్ కాక్రోచ్ ప్రొటెస్ట్ జరిగాయి కదా. మీరు బెంగళూరు ప్రొటెస్ట్ తో పాల్గొన అసలు ఎందుకు జంతర్ మంతర్ వెళ్ళొచ్చు కదా, ఎంత దూరం? ఇప్పుడు జంతర్ మంతర్ కు బెంగళూరు నుంచి ప్రకాష్ రాజ్ వెళ్ళారు కదా, మీరు ఎందుకు వెళ్ళకూడదు? 1 hour ఫ్లైట్ జర్నీ. మీరు వెళ్ళి మరి మీకు కాక్రోచ్ ఉద్యమంలో మీరు ఆనెస్ట్ గా పార్టిసిపేట్ చేసి దానికి పూర్తి మద్దతు ఇచ్చి ఇప్పుడు ఆ కాక్రోచ్ ఉద్యమాన్ని అప్రాప్రియేట్ చేసుకోవాలంటే జనం యాక్సెప్ట్ చేస్తారు ఏమో, కానీ ఇది మనకు రాజకీయంగా ఉపయోగపడుతుంది కదా ఆ పదం అని ఆంధ్రలో మేము కూడా కాక్రోచ్ అని. కాక్రోచ్ అంటేనే మీ రాజకీయ రంగులు కాదు, మాకే రంగు అవసరం లేదు, మా పోరాటం మేమే చేస్తామని కదా. నిజంగా రాజకీయ పార్టీల ఫెయిల్యూర్ నుంచే కదా, అపోజిషన్ ఫెయిల్యూర్ నుంచే కాక్రోచ్ ఉద్యమం పుట్టింది. కాక్రోచ్ ఉద్యమం అధికార పార్టీల నిర్బంధం నుంచే కాదు, ప్రతిపక్షాల వైఫల్యం నుంచి. అదే ఆయన ఏమంటున్నాడంటే, సరే నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్లో కాక్రోచ్ అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి మద్దతుగా మీరు ఇక్కడ నుంచి బయలుదేరవచ్చు కదా. లేదు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఈ ప్రభుత్వం ఏమన్నా ఉద్యమాలు చేస్తే ఒప్పుకోము, ప్రొటెక్ట్ చేస్తే ఒప్పుకోమని ఏమన్నా ఆంక్షలు పెడితే పక్కన హైదరాబాద్లో, లేకపోతే మీరు ఎప్పుడు బెంగళూరులో ఉంటున్నారు కదా, బెంగళూరులో, ఎందుకంటే 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఉద్యమం చేయొచ్చు కదా. లేదు, డైరెక్ట్గా జంతర్ మంతర్ దగ్గరికి ప్రకాష్ రాజ్ లెక్కన వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వచ్చు కదా. మరి అలా మద్దతు ఇవ్వకుండా మీరు కనీసం దాని గురించి మాట్లాడకుండా ఈరోజు మేము అక్కడేదో వాళ్ళు విజయం సాధించారు కదా, ఆ కాక్రోచ్ ఉద్యమాన్ని మా సొంతం చేసుకుందామని చెప్పేసి మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? నమ్మే పరిస్థితులు ఎవరైనా ఉన్నారా అనేది ఆయన మాట్లాడుతున్నమాట. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాక్రోచులకి ఈయన పోల్చుకోవటానికి అసలు ఎక్కడన్నా పోలిక ఉందా? కాక్రోచులకి వీళ్ళు పోల్చుకోవడానికి ఎక్కడన్నా పోలిక ఉందా? ఈయన ఏమంటాడంటే, కర్ణాటక కానీ తెలంగాణ కానీ పోయి చేయొచ్చు కదా, అక్కడికి పోయి ఈయన ఉద్యమం చేసాడనుకో, ఢిల్లీలో ఈయన ఫైల్ వేగంగా కదిలితే మనోడు సాయంత్రానికల్లా మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసు, అక్కడికి వెళ్ళి ఆయన ఉద్యమం చేశారంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలపాలనే ఉద్దేశం జగన్కు ఉంది అని ఎప్పుడైతే బీజేపీ కనిపించిందో, బీజేపీ ఇప్పుడు దాకా ఆయన ప్రొటెక్ట్ చేస్తుంది. మిత్రధర్మంలో చంద్రబాబు దగ్గర చేసినప్పటికీ, అంటే వాళ్ళతో కలిసినప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి హాట్ లైన్ బీజేపీ ఇస్తుంది. ఇంకా అలాంటి హాట్ లైన్ని పోగొట్టుకొని ఆయన అక్కడికి వెళ్ళి ఎందుకు చేస్తాడు?
ఇవన్నీ ఉట్టి మాటలు. ఎందుకంటే ఆయన కింద ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసుల్లో ఒక కేసు విచారణకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ టైం రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించబడతాడు. ఆయన మీద ఏమన్నా చిన్న చేతకమైనటువంటి కేసులు లేవు. ఈడీ అటాచ్మెంట్లు, మనీ లాండరింగ్లు, ఇట్లా దరిద్రమైనటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ పోరాడాలనున్నా లేదు ఫైట్ చేయాలన్నా కూడా పాపం పరిస్థితులు సహకరించట్లేదు. మరి సహకరించకుండా, పోరాడకుండా, మీకు సంబంధం లేనటువంటి దాన్ని, ఆ ఉద్యమాన్ని మీ ఉద్యమంలో ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు? నిన్న వచ్చారు అల్లాటప్పగాళ్ళు అందరూ బజారుకు ఒకటి తిరిగాడు, వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అసలు ఏమైనా అర్థం ఉందా? నీట్లో అవకతవకలు జరిగాయి, పరీక్ష రద్దు చేశారు, మళ్ళీ కండక్ట్ చేశారు. దాని మీద విద్యార్థులు ధర్నా చేశారు. వెరీ గుడ్, బాగుంది. మరి డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, లేకపోతే స్కామ్ జరిగితే కోర్టు కానీ, లేకపోతే మీరు లోక్సభలో పార్లమెంటరీ అంశాన్ని లేవనెత్తవచ్చుగా. లేదు, అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడవచ్చుగా. ఇక్కడ ఎక్కడా మాట్లాడకుండా మీ సాక్షి స్టూడియోలోనూ మీకు అనుకూలమైన మీడియాల్లో కూర్చొని సొల్లు మాటలు ఒక్కొక్కడు వచ్చేసి భారీ ఎలివేషన్స్ చేస్తాడు. ఇది అక్కడెందుకు పెట్టారు, ఇది ఎక్కడెందుకు పెట్టారు, దీని మీద స్పోర్ట్స్ కోటాలో వీడికి ఇంత ర్యాంక్ వచ్చింది, నిన్నెవడో ఒకటి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నాడు. అంటే నాకు అర్థం కావట్లా, ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ ర్యాంక్ రాకూడదు ఎవరికి? రాకూడదా? అంటే ఏం మాట్లాడుతున్నారు? అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. అర్థం ఉండాలి కదా కొంచెం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక అటెంప్ట్లోనే ఐఏఎస్ కంప్లీట్ చేస్తారు. అంత మాత్రం చేత పేపర్ లీకేజ్ అయిద్దా వాళ్ళకి? సిగ్గుండాలి మనం ఇలాంటి మాటలు మాట్లాడటానికి. ఇవన్నీ సాక్షిలో కూర్చొని చేసేటువంటి జోకర్ పనులు. మీరు గ్రౌండ్ లెవెల్లో ఒకరోజు పోయి పులిహార ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు ఇచ్చేసి ఉద్యమం సక్సెస్ అయిపోయింది, సూపర్ డూపర్ అయిపోయింది, ఉద్యమం జనాల్లోకి వెళ్ళిపోయింది. కనీసం ఇంత డిఎస్సి మీద అవకతవకలు జరిగినప్పుడు ఇంత కాకపోతే ఇంతైనా మీరు దాని గురించి చెప్పాలా? అలాని చెప్పే పరిస్థితి ఏం లేదు. మేము ఈరోజు అడిగాం కాబట్టి ఇమ్మీడియట్గా లోకేష్ రాజీనామా చేయాలి. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఇక్కడ వీళ్ళు చేయాలి, ఇంతే. అంటే అక్కడ ఉద్యమం చేయడానికి గల కారణం ఉంది, కళ్ళ ముందు కనపడుతుంది. కానీ ఇక్కడ ఉద్యమం చేయడానికి కారణం లేదు. ఏదో కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టు, లేకపోతే ఎంట్రుక వేస్తే వస్తే కొండ, పోతే ఎంట్రుక అనే టైప్లో వైసీపీ ప్రయత్నం చేస్తుంది. మరి దానికి ఎందుకు మేము కాక్రోచులు? మీరు కాక్రోచులు కాదు, రాష్ట్రానికి పట్టినటువంటి చెదల పురుగులు. ఇది వాస్తవ విషయం. కాబట్టి వాళ్ళతో మీరు పోల్చుకునేటువంటి అవసరం లేదు. ఇంకా ఆయన ఏదో కూడా చెప్పాడు, రంగులు మార్చే ఓసరు వెళ్ళి, ఒక రకంగా చెప్పాలంటే అది కూడా వాస్తవమే. ఇవాళ వాళ్ళు బీజేపీకి వెళ్ళి ఉంటారా, లేదు కాంగ్రెస్కి వెళ్ళి ఉంటారా, ఏటో ఉంటారు, తేల్చుకోమనంటే దాన్ని మాత్రం చెప్పరు. అరే నీ మతం ఏం చెప్పాయంటే, నేను ఇంట్లోనేమో అల్లాహ్ అంటాడు, 4 గోడల మధ్య క్రిస్టియన్ అంటాడు, జనాల్లోకి వస్తే హిందువుని అంటాడు. అంటే ఏది క్లారిటీ లేదు. రాజధాని ఏదో చెప్పమంటే మొన్నటిదాకా 3 రాజధానులను ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటాడు. అంటే కన్ఫ్యూజ్ వాతావరణంలో పాలిటిక్స్ చేస్తా, పిల్లపిత్రి పనులు చేసినట్టు చేస్తా, మళ్ళీ దానికి కూడా జాకీలేసి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి మీరు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ క్రెడిబిలిటీ ఏందో ఆలోచన చేసుకోమని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇండైరెక్ట్గా చెప్తున్నారు.